కెప్టెన్ మిల్లర్ ఎలా అనిపించింది సినిమా? నిజంగా చాలా బాగుందన్న. క్వశ్చన్ ఇప్పుడు అంటే మన కెప్టెన్ మిల్లర్ ధనుష్ మీద చూసుకుంటే చాలా ఇండస్ట్రీలో టాలీవుడ్ బాలీవుడ్ అన్నీ ఉన్నాయి, కానీ ప్రతి ఒక్క వుడ్కు ప్రతి ఒక్క ఇండస్ట్రీకి నచ్చిన వ్యక్తి అంటే ధనుష్. ఎందుకంటే రజనీకాంత్ తర్వాత ఆ ప్లేస్ రిప్లై చేసేది ఎవరంటే నిజంగా 100% ధనుష్ అని చెప్పుకోవచ్చు. తను ఎప్పుడో ఒక సాంగ్ వై తీసుకోలేవరైనా ఆ సాంగ్ నుంచి ఆ పాటకు ఫ్యాన్ అయిపోయాడు. నిజంగా తన పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. సినిమా స్టోరీ కెప్టెన్ మిల్లర్ స్టోరీ సార్ నిజంగా చాలా బాగుంది. లైక్ ఏంటంటే ఒక పెద్దన్నరులు వర్సెస్ ఒక లేనోడు వర్సెస్ ఉన్నోడు అన్న టాపిక్ మీద తీసుకున్నారు. లైక్ గుళ్ళ రాణికి పోటాలు అటువంటి అంటే రొటీన్ స్టోరీనే తీసుకున్న ప్రజెన్స్ బాగుంది. సో మెయిన్ గా 3 విషయాలు చాలా బాగా అనిపించారు. ఒకటి అంటే ఇంటర్వెల్ సీన్ చాలా బాగా అనిపించింది, క్లైమాక్స్ సీన్ బాగా అనిపించింది, మెయిన్ యాక్షన్ సీన్ చాలా బాగా అనిపించింది. యాక్షన్ సీన్ అట్ ద సేమ్ టైం మన ధనుష్ అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. స్టోరీ నార్మల్ గా ఉన్నప్పుడు కూడా నిజం చాలా బాగుంది. సినిమా కూడా మైనస్ ఏంటంటే అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా వర్కౌట్ అవ్వలేదు చెప్పాలంటే. ఒకవేళ ల్యాగ్ బాగా ఎక్కువ అయింది. ల్యాగ్ అంటే లైక్ సినిమాలో ఎందుకు ఇంకా ల్యాగ్ తీసుకెళ్తున్నాడు, ఇంకా స్టోరీ అర్థమైంది ప్రజలే, కానీ చెప్పే విషయంలో కొద్దిగా అంత ఎక్కువ పోవడం వల్ల ల్యాగ్ అనిపించింది. సో నిజంగా మన హీరోయిన్ కూడా ఎక్కువ స్పేస్ ఇవ్వలేకపోయారు. సందీప్ కిషన్ మన హీరో శివకుమార్, సో వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యేంత సినిమా కాదు, కానీ ఒక వాళ్ళ వంతుగా వాళ్ళు నిజం చేశారన్న ఫీలింగ్ వచ్చి వాళ్ళంతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చారు. నిజంగా స్టోరీ మరీ బీభత్సం అని చెప్పుకోలేం, కానీ 100% సినిమా అయితే చాలా బాగుంది. లైక్ ఒక బ్రిటిష్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయడము, లైక్ ఇదంతా ఒక ఆల్మోస్ట్ తెలిసిన స్టోరీని నాకు చూపించే విజయం బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే డైలాగ్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి. లైక్ ఇఫ్ యూ లైక్ డెవిల్ ఐఎమ్ ద డెవిల్, కాల్ మీ యాజ్ కెప్టెన్ మిల్లర్ అనే డైలాగ్ కానీ చాలా బాగా అనిపించింది. లైక్ మన ప్రియాంక మేము చాలా క్యూట్ గా అనిపించింది. సో ఓవరాల్ అంటే నిజంగా చూడొచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అన్న. థ్యాంక్ యూ. సినిమా ఏముందన్నా అంటే ఏం చెప్తామన్నా, యావరేజ్ అనే చెప్పాలి. కొంచెం కష్టపడ్డారు, ఏదో ఒక మెసేజ్ ఇద్దాము ఏదో చూపిద్దామని, ఫలితం లేకుండా పోయింది. తమిళ్లో చూసుకున్నా అక్కడ ఫలితం లేదు, తెలుగు వాళ్ళ దగ్గర ఏమన్నా హిట్ అయిద్దా అంటే అది లేదు. దాంట్లో దమ్ము లేదు, ముందు కథలో మ్యాటర్ లేదు, అసలు మ్యాటరే లేదు. ఓకే, ఒక ఆయన్ని పెట్టాడన్నా, ఎందుకు పెట్టాడో తెలియదు అన్న. గన్ను ఒకటి ఇచ్చారన్న చివరిలో, డిష్ తప్ప ఏమీ లేదు. ఎవరన్నా అతను తెలిసిందే మళ్ళీ సందీప్ కృష్ణ గారు. ఓకే, సో ఆయన వల్లే సినిమా పోయింది ఇదే అనుకోవచ్చు అన్న. ఓకే, అసలు ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు ఏం చేసాడో తెలియదు. అసలు ముందు ఆ కథలో దమ్ము లేదు. ఆ హీరో గారు అసలు ఇలాంటి ఎందుకు ఒప్పుకొని చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. డబ్బులు కొంచెం ఎక్కువగా ఉంటే పేదవాళ్ళకి పంచండి, ఇలాంటి తీసి మళ్ళీ మేము ఆ సినిమా చూస్తాకి టికెట్లు డబ్బులు పెట్టి కొనుక్కొని లోపలికి వెళ్ళి కూర్చొని మళ్ళీ బయటకు వచ్చి జెండుబోన్ డబ్బా రాసుకునేదట్టు చేయమాకండి. ధనుష్ క్యారెక్టర్ అనిపించింది. ధనుష్ క్యారెక్టర్ గుడ్, శివకుమార్ చెప్పక్కర్లా, వేరే ఉన్నారు కదా ఆయన. బాగానే యాక్టర్స్ అందరూ ఓకే, కాకపోతే కథలో దమ్ము లేదన్న. ఓకే, కథలో దమ్ము ఉంటే సినిమా హిట్. ఆ కథ రాసిన వాళ్ళలో దమ్ము లేదు, డైరెక్షన్ చేసిన వాళ్ళలో దమ్ము లేదు, డైరెక్షన్ చేసిన వాళ్ళలో దమ్ము లేదు. అది ఓవరాల్ గా అగ్రనటులను పెట్టుకుని ఫ్లాప్ ఇచ్చేసారు. ఓకే, థ్యాంక్ యూ. కెప్టెన్ మిల్లర్ ఎలా అనిపించింది? నాకంతా అంత హెవీగా అనిపించలేదు, బట్ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా మంచిగా ట్రై చేసిండ్రు. అంటే ఆ కొండల్లో కానీ ఆ తీసే స్టైల్ డ్రోన్ షాట్లు మాత్రం చాలా సూపర్గా ఉండేవి. బట్ ఇంటర్వెల్ ముందర ఒక బాక్స్ తీసుకొని పోతాడు, అప్పుడు ఆ షాట్లు ఆ సీన్స్ అనేవి బాగా. ఇంకోటి క్లైమాక్స్ లా మనం ముగ్గురు ఫైట్ చేస్తారు అన్నమాట. సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ ఇద్దరు, ఇంకా ధనుష్, వీళ్ళు మాత్రం మంచి ఫైట్ చేసే సీన్స్ అయితే చాలా గుర్తాం చాలా లాస్ట్. బట్ కొద్దిగా మదర్ సెంటిమెంట్ అప్పుడే కొద్దిగా ధనుష్ కొద్దిగా ఎమోషనల్ పనిచేయలేకపోయా. బట్ సాంగ్స్ పరంగా అయితే ఒక జాతరలో అంటే మన ధనుష్ శివరాజ్ కుమార్ అయితే ఎక్సలెంట్, నాకైతే డ్యాన్స్ అయితే నచ్చింది. ఆ సాంగ్ ఇక మామూలు అనిపించలేదు, నేను మస్తు థియేటర్లో అరుపులే. ఆ సాంగ్ బాగుంది అనమాట. హీరోయిన్ అంటే లవ్ స్టోరీ అంత హెవీగా అయితే లేదనమాట, మామూలు ఒక నార్మల్ అన్నట్టు ఉంది. యాక్షన్ సీన్స్ భారీగా ఉండే, బట్ స్టోరీ ప్లాట్ వచ్చేసి అంటే ఇంతకుముందు అంతరం వాళ్ళు బలగిన వర్గాలని గుళ్ళేకి రానిచ్చేవారు కదా. అయితే అది దాంట్లో ఆ ఊర్లో ఉండే రాజు అనేది వాళ్ళని అనగదొక్కుతుంటారు అనమాట, వాళ్ళని రానియకుండా. అయితే ఆ తర్వాత వాళ్ళు అంటే లాస్ట్ లో వాళ్ళు గుళ్ళేకి పోయలేదా అనే కథాంశంతో ఉంటది. దాంట్లో మళ్ళీ బ్రిటిష్ వారు కూడా ఎంటర్ అవుతారు అనమాట. ఎంటర్ అయ్యి ఆ బాక్స్ తీసుకొని వాళ్ళ అంటే గుళ్ళో ఉండేది. బట్ సినిమా అనేది అదొక్కటే కొద్దిగా అంటే మనం వెట్రిమారన్ మూవీ చూసినాం కదా, అలానే అనిపిస్తుంది. బట్ దీంట్లో ఆ బ్రిటిష్ వాళ్ళు అనేది ఎక్స్ట్రా అనిపిస్తుంది. ఓవరాల్ యావరేజ్ అన్న సినిమా. యావరేజ్. థ్యాంక్ యూ.